हरिः ओं श्रीगुरुभ्यो नमः। तनयंदु अखिलभूतमुలందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతన దినులగావ చింతించువాడు సములయడ సోదర స్థితి జరపువాడు దైవతములంచు గురువుల దలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప సద్గుణంబులల్ల సంఘంబులై వచ్చి అసుర రాజతనయునందు నిలిచి కాశిచనవు విష్ణుపాయని విధమున నెమ్మితగిలియుండు నిర్మలాత్మ వైకుంఠ చింతా వివర్జిత చేష్ఠుడై ఒక్కడు ఎడుచునొక చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక్క చోట విష్ణుడింతియ కాని వెరొండు లేదని యొత్తిలి నగుచుండునొక్క చోట నలినాక్షుడను నిధానము గంటి నేడని ఉబ్బి గంతులు వైచునొక్క చోట పలుకునొక చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలిచి ఊరకుండు ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక మీరు నేమనుమతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము జక్షితారడవి నుండుట నేలు నిశాచరాగ్రణి అజ్ఞుల్ కొందరు మేము తమనుచు మాయంచెంది సర్వాత్మకం ప్రజ్ఞాలభ్యు వరాన్వయ క్రమములన్ భాషింపగా నేరరు ఆ జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞులు తత్పరమాత్మ విష్ణుని తరుల్ దర్శింపగా నేర్తురే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి కొన్ని ఈ స్త్రీకి సంబంధించినటువంటి స్త్రీ సంగమానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలను చెప్తూ ఉండేటువంటి సందర్భంలో మొదటిసారి వినేటువంటి వాళ్ళకి, లేకపోతే స్త్రీలకు మమ్మల్ని అవమానం చేస్తున్నట్టుగానో, లేకపోతే మమ్మల్ని తక్కువగా చేస్తున్నట్టుగానో, లేకపోతే స్త్రీలను చాలా అధోగతిలో ఉండేటువంటి వాళ్ళ కింద చూస్తున్నట్టుగానో భావం కలిగేటట్టు అనిపించడం అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ ఆయన చెప్పినటువంటి మాటలను కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే బ్రహ్మగారు మరీచాది నవబ్రహ్మల్ని సృష్టించారు, వాళ్ళు ప్రజాపతులను సృష్టించారు. అటువంటి వాళ్ళు కూడా స్త్రీ యొక్క ఆ సంగమత్వం కోరుకుంటూ ఉంటారు. అది సంసారానికి కారణమవుతుంది. ఆ సంసారమే సృష్టి యొక్క విలాసానికి కారణమవుతుంది. కాబట్టి స్త్రీ సృష్టికి ఆది, సృష్టికి ఆది. అటువంటి సంగత్వం జరిగినప్పుడు, అటువంటి స్త్రీతో సంగత్వం జరిగినప్పుడు, లేక స్త్రీ పురుషుడితో సంగత్వం జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్తున్నారు తప్ప వీళ్ళలో కించపరచడం, సంగత్వాన్ని కించపరచడం అనేటువంటి విషయం ఇక్కడ జరగటం లేదు. తరువాత జాగ్రత్తగా కానీ గమనించినట్లయితే 38వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, బలం మే పశ్య మాయా స్త్రీ మయా జయనో దిశాం వ్యాకరోతి పదాక్రాంతాన్ భూవిజృంభేణ కేవలం.
ఇక్కడ అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్పారు. మనకి ఏమైనా లలితా సహస్రంలో నామాలు ఏమైనా గుర్తున్నట్లయితే, మనం నిజంగా చదువుతూ ఉండి గుర్తున్నట్లయితే ఏమిటి చెప్పబడింది అంటే, మాయాయాః స్త్రీః స్త్రీమయా స్త్రీమయ్యా, స్త్రీ రూపంలో ఉన్న నా మాయయాః, నా యొక్క మాయాబలం పశ్య చూడు అని అన్నాడు. స్త్రీ రూపంలో నా మాయ యొక్క బలము ఉన్నది, దానిని చూడు అని ఒకటి చెప్పి, తరువాత ఇంకా ఏం చెప్పారంటే, జయినోదిశాం పాదాక్రాంతాన్ కరోతి, ఆ మాయాబలం దిక్కుల్ని జయించినటువంటి వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా పాదాక్రాంతం చేసేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ బలం కానీ ఆ స్త్రీలలో లేకపోయినట్లయితే భగవంతుడు ప్రజాయాయేతి కామాన్, ఈ సృష్టిలా జరగాలి అనేటువంటి భగవంతుడి యొక్క సంకల్పం కలగాలి అంటే ఇంత విధమైనటువంటి ఆ సంగమత్వము లేకపోతే ఆ ఇది ఉండాలి అనేటువంటి విషయం చూస్తే బలం మే పశ్య అని మొట్టమొదటి పదం వాడినప్పుడు, బలం అంటే అమ్మవారి నామాలను కానీ గుర్తున్నట్లయితే మహాబల అని అమ్మవారికి పేరుంది. తర్వాత మాయయా మహామాయా విష్ణుమాయా విలాసిని అని ఉన్నాయి కదా. తర్వాత ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే, దిక్కుల్ని జయించినటువంటి వాళ్ళని కూడా స్త్రీ పాదాక్రాంతం చేసుకుంటుంది అనేటువంటి విషయం, సమస్తమైనటువంటి దిక్కుల్ని జయించినటువంటి ఆ పరమశివుడు మహాకామేశ నయన కుముదాహ్లాద కౌమిది, మహాకామేశ నయన కుముదాహ్లాద కౌమిది, మహాకామేశుడు సర్వాన్ని జయించినటువంటి వాడు, మదన్ని జయించినటువంటి మహాకామేశుడిని కూడా ఆ నయనాలకు, ఆయన యొక్క కళ్ళకు కుముదాహ్లాదిని, ఆహ్లాదం కలిగించేటువంటి వెన్నెల స్త్రీ. కాబట్టి స్త్రీ సంగత్వం ఎందుకు వద్దు అన్నారు అంటే, స్త్రీ సంగత్వము లేదా పురుష సంగత్వము వద్దు అనడానికి కారణం ఏమిటంటే, అసలైనటువంటి ఇది మాయాబలము, మాయ యొక్క బలము, ఇది విష్ణుమాయా విలాసిని. కాబట్టి ఈ మాయా ప్రపంచంలో పడి సాంసారికమైనటువంటి రూపాలలోకి దిగడం కోసం అలాగ సంసారంలో పడిపోతూ ఉంటే పరమాత్మను మర్చిపోతారు. కాబట్టి ఆ బలాన్ని, ఆ శక్తిని, ఆ మాయామహాస్వరూపాన్ని భూ విజృంభేణ కేవలం ఒక్క కనురెప్ప కదలికతో అన్నారు. అందువల్లే సౌందర్యలహరిలో కూడా ఏం చెప్పారంటే, తవాజ్ఞామాలంబ్య క్షణచలితం క్షణచలితయోర్భూలతికయో, తవాజ్ఞాం ఆలంబ్య, నీ ఆజ్ఞను ఆలంబ్య పరిపాలించే, ఎలా పరిపాలించబడుతూ ఉంటుందంటే, తవ భ్రూలతికయో చలిత భ్రూలతికయో, నీ భ్రూ అంటే నీ కనుబొమ్మ యొక్క ఆ లతిక, ఆ లత చేత ఒక్కసారి ఇలా చెలిస్తే చాలు మొత్తం నీ ఆజ్ఞ పరిపాలించబడుతూ ఉంటుంది అన్నాడు. అదే విషయాన్ని జయినో దిశాం అంటే, ఇప్పుడు స్త్రీని ఎవరి కింద చూశారండి? మహామాయ స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం కిందే చూశాడు. ఆ తరువాత ఇటువంటి మాయలో భక్తుడనేటువంటి వాడు, సాధకుడనేటువంటి వాడు, ఆ సాధకుడు స్త్రీ అయినా పురుషుడైనా సరే, వాళ్ళు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తే, ఇది మాయాస్వరూపమైనటువంటిది. ఈ మాయాస్వరూపాన్ని స్త్రీ పురుష అనేటువంటి రెండు కేటగిరీల్లోకి వస్తున్నటువంటి సమస్త జీవుల్లోకి ఉంది. ఇది ఒక మనుషులనే కాదు, సమస్త జీవుల్లో కూడా ఇదంతా ఉంది. కాబట్టి అందువల్ల ఇది మాయాస్వరూపము అనేటువంటి విషయాన్ని గ్రహించి ఏం చెయ్యాలంటే, సంగం న కుర్యాత్ ప్రమదాసు, అందువల్ల ఈ స్త్రీ సంగమం కానీ, స్త్రీకి పురుషుడి యొక్క సంగమం కానీ, ఆ సంగత్వం, ఆ అంటిపెట్టుకునేటువంటి లక్ష్యం నా కుర్యాత్, చెయ్యకూడదు. ఎందుకు చెయ్యకూడదు అంటే, ఈ రెండిట్లోనూ కూడా మాయ ఉన్నది. మాయ ఏం చేస్తుంది అంటే, చాలా నిన్నక్కడి నుంచి పక్కకి లాగేస్తుంది. అసలైనటువంటి వాడు యోగస్య పారం పరమారురుక్ష, ఆరురుక్ష
పరమపదాన్ని పరం పారం ఈ పారం ఈ సంసార పారాన్ని దాటాలి అనేటువంటి ఆరువృక్ష అధిష్ఠించేటువంటి ఆ భక్తుడు ఎప్పుడూ కూడా సంగం న కుర్యాత్ ప్రమదాసు. ఇది కావాలి అనుకునేటువంటి వాడు ఈ పని చెయ్యకూడదు అని చెప్పి ఆ భక్తుడికి ఆ యోగ సాధకుడికి చెప్పినటువంటి విశేషం ఇది. అందువల్లే అమ్మవారు ఏమిటంటే, ఇంకా అమ్మవారి నామాలు గుర్తున్నట్లయితే మహాయోగేశ్వరేశ్వరి అంటాడు. అంటే మహాయోగులందరికీ, అంటే ఇది మాయాస్వరూపము అని గ్రహించే సంగత్వానికి దూరంగా ఉండి యోగం మీద ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళకి, అటువంటి వాళ్ళకి మహాయోగేశ్వరేశ్వరి మహాయోగులందరికీ కూడా ఈశ్వరి అయినటువంటిది ఆ స్త్రీ స్వరూపము అని చెప్పిన తరువాత ఇంకొక మాట కూడా, మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో వదంతి ఆ నిరయద్వారమస్య. ఇక్కడ కూడా చాలా పొరపాటుగా అర్థం చేసుకునేటువంటి విషయం. అమ్మ, స్త్రీని సంఘం ఈ ప్రమద అంటే ఈ స్త్రీ స్వరూపమైనటువంటిది ఏమిటంటే నిరయద్వారం అస్య ఎవరికి? ఈ యోగంతో పరంపారం ఈ లబ్ధి పొందాలి అనుకునేటువంటి సాధకుడికి భక్తుడికి కూడా అటువంటి వానికి నిరయద్వారం స్త్రీ నరకద్వారము అని వదంతి చెప్తున్నారు అన్నాడు. ఏమండి, నరకద్వారము అన్నాడు కానీ నరకము అని మాత్రం అనలేదుగా. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇల్లు ఉంది అనేటువంటి దాంట్లో ఏంటంటే ద్వారం తీస్తే ఇంటి లోపలికి వెళ్తాం, లోపల ఏముందో మనకి కనిపిస్తూ ఉంటుంది. అంతేగాని ద్వారము ఇల్లు కాదు. ద్వారములో ఏవి ఈ నరకానికి ఇంట్లో ఉన్నవి ఏవీ కనిపించవు. అందువల్ల ఏం చెప్పాను, నిరయద్వారం నరకానికి చూపించేటువంటి ద్వారం తప్ప ప్రమద నరకము కాదు. కాబట్టి మనం అర్థం చేసుకునేటువంటి పొరపాటు అర్థం చేసేసుకుని ఏదో విమర్శించేస్తున్నారు అనుకునేటువంటి పొరపాటులో నుంచి ముందు బయటపడాలి. ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అంటే, ఈ స్త్రీ పురుష సంగత్యం వల్ల, అంటే సంసారం చేయడం వల్ల అని అర్థం. అంటే ఏమిటి, సంసారంలో ఉండేటప్పుడు రకరకాలైనటువంటి తాపత్రయాలు, ఈతి బాధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ వస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏదో రోగాలని, రొష్టులని, మరొకటని, కష్టాలని, సుఖాలని ఇవన్నీ వస్తూ ఉండేటప్పటికీ అది నరకప్రాయంగా ఉంటుంది. కాబట్టి అది ద్వారమది. అంటే ఆ సాంగత్వం ఉండడం వల్ల ఎన్ని రకాలైనటువంటివన్నీ కూడా సంసారంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి భక్తుడికి నిరయద్వారం, ద్వారమని మాత్రమే అన్నారు కానీ నరకము అని మాత్రం అనలేదు. ఇక తరువాత శ్లోకంలో ఇంకొంచెం ముందుకెళ్ళి ఏం చెప్పారు అంటే, యోపయాతి శనైర్మాయా యోషిద్దేవ వినిర్మిత తామీక్షేతాత్మనో మృత్యుం తృణైః కూపమివావృతం. యోషిద్దేవ వినిర్మిత, యోషి స్త్రీ, దేవ వినిర్మిత భగవంతుడి చేత విశిష్టముగా నిర్మించబడినటువంటిది అన్నాడు. అంటే ఇప్పుడు స్త్రీ ఎవరండి? భగవంతుడి చేత విశిష్టముగా నిర్మించబడినటువంటిది. ఎందుకు అంటే తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి, ఆ సంకల్పాన్ని వృద్ధి చెయ్యగలిగినటువంటి శక్తి ఒక స్త్రీకే ఉంది. కాబట్టి ఆవిడని దేవ వినిర్మిత, భగవంతుడి చేత విశిష్టముగా క్రియేట్ చెయ్యబడినటువంటి యోషిత్ ఆ స్త్రీ అన్నాడు. ఇప్పుడు పొగుడుతున్నారా, స్త్రీని తిడుతున్నారా అండి? మనం ఏమర్థం చేసుకుంటున్నాం తరువాత? ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఆ భగవంతుడు నిర్మించినటువంటి ఆ స్త్రీ స్వరూపం, నిర్మించినటువంటి ఆ స్త్రీ అనేటప్పటికి ఒక మానవకాంతులను మాత్రం అర్థం చేసుకోకూడదు. ఆడనెమళ్ళు, మగనెమళ్ళు, ఆడహంసలు, మగహంసలు, ఆడకోయళ్ళు, మగకోయళ్ళు, ఆడచిలకలు, మగచిలకలు, ఆడకొక్కలు, మగకొక్కలు, మొత్తం సమస్త జీవరాశులు అని అర్థం అన్నమాట. ఇవన్నీ కూడా దేవ వినిర్మిత.
అవి ఏమిటి అంటే అవి యోషిత్ స్త్రీ రూపంలో ఉండేటువంటి మాయాస్వరూపము. అంటే ఆ రూపాలలో భగవంతుడి యొక్క మాయ ఉన్నది. మహాబల మహామాయ విష్ణుమాయా విలాసిని సర్వమోహిని మాయా మధుమతి. అమ్మవారి నామాల్లో ఏమున్నాయి? మాయా, మధుమతి, సర్వమోహిని అని ఉందిగా. కాబట్టి సర్వాన్ని మోహింపజేసేటువంటిది మాయాస్వరూపమైనటువంటిది దేవ వినిర్మిత అయినటువంటి యోషిత్ ఆ స్త్రీ. అప్పుడు అటువంటి మాయ వైపుకి దేవ వినిర్మితమైనటువంటి అమ్మవారి స్వరూపమైనటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి సరస్వతి స్వరూపమైనటువంటి పార్వతీ స్వరూపమైనటువంటి పూజింపబడేటువంటి విషయం కింద కాకుండా ఎలాగ మనుషులు చూస్తూ ఉంటారంటే మాయాస్వరూపాన్ని శనై ఉపయాతి. మెల్లగా ఈ పురుషుడనేటువంటి వాడు ఆ అందానికి, ఆ బాహ్యమైనటువంటి సౌందర్యానికి, ఆ నవ్వులకి, ఆ మాటలకి శనై నెమ్మదిగా ఇన్వాల్వ్ అవుతూ మీదకు వస్తూ ఉంటాడు. ఆమెను అటువంటి పరిస్థితిలో ఈ సాధకుడు అనేటువంటి వాడి గురించి చెప్తున్నాడు. సామాన్యమైనటువంటి మానవులందరూ చాలా గొప్పవాళ్ళండి. వాళ్ళు పాపం ఇటువంటివి ఏమీ చెయ్యరు. వాళ్ళ గురించి కాదు, ఏదో సాధారణంగా నాలుగు భక్తి గురించి తెలుసుకోవాలి అనుకునేటువంటి కొంచెం బుద్ధితో చదువుకునేటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ మాయ అనేటువంటి స్వరూపం వైపుకి శనై ఉపయాతి నెమ్మదిగా వాళ్ళలో పడిపోతూ ఉంటాడమ్మా. అప్పుడు ఆ మాయాస్వరూపమై స్త్రీ ఆకారంలో ఉండేటువంటి మాయాస్వరూపమైనటువంటి ఆమెను తృణై ఆవృతం కోపం ఇవ. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే వేటాడేటప్పుడు ఏం చేస్తారంటే పెద్ద గొయ్యి తీసేస్తారు. గొయ్యి తీసేసి దాని మీద ఎండుగడ్డి లేకపోతే మామూలు పచ్చగడ్డి ఇవన్నీ పెట్టేస్తారు. పెట్టేసేటప్పటికి ఏమవుతుంది? ఆ జంతువు ఏమో అలా వచ్చి అందులో పడిపోతూ ఉంటుంది. అలాంటిది అమ్మ ఈ స్త్రీలో ఉండేటువంటి మాయ, స్త్రీలో ఉండేటువంటి ఆకర్షణ, మోహయుక్తమైనటువంటి ఆ స్థితి. కానీ ఆ మాయాస్వరూపమైనటువంటిది అమ్మవారి యొక్క స్వరూపము, అది దేవీ స్వరూపమైనటువంటిది. అందువల్లే శ్రీరామకృష్ణ పరమహంస శారదాదేవిని చూసినప్పుడు మాయాస్వరూపం కింద కాకుండా అమ్మవారి యొక్క భద్రకాళీ స్వరూపం కింద చూసి ఆయన ధ్యానం చేశాడు. అదే విశ్వామిత్ర మహర్షి కానీ మరొక మహర్షులు కానీ వీళ్ళు మాయాస్వరూపమైనటువంటి ఆ అప్సరస స్వరూపాల కింద చూసి దాంట్లో వాళ్ళు పడి వాళ్ళ తపస్సుని భంగం చేసుకున్నారు. ఆ డిఫరెన్సు, ఆ క్లారిటీ ఉన్నప్పుడు భక్తుడు అనేటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, సాధకుడు అనేటువంటి వాడు జాగ్రత్తగా ఉంటాడు. ఇది అర్థం చేసుకుని దీనిని ఈ విధంగా వ్యూ చెయ్యాలి అని భాగవతం చెప్తోంది తప్ప వీళ్ళెవన్నో విమర్శిస్తున్నట్టు మాత్రం కాదు. అమ్మ ఆమె తృణై ఆవృతం కోపం ఇవ, ఆ గడ్డి పరకలతో కప్పబడి ఉన్నటువంటి నూతి లాంటిది. అటువంటి విధంగా ఆత్మనః మృత్యు ఈక్షేత. కాబట్టి సాధకుడు అనేటువంటి వాడు ఆ విధంగా దర్శించాలి అన్నాడు. ఈక్షేత అంటే దర్శించాలి. ఆత్మనః తనకు అంటే ఈ సాధకుడికి, ఈ భక్తుడికి ఈ విషయాల మీద కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాడికి ఆత్మనః తనకు మృత్యువుగా ఈక్షేత దర్శించాలి. ఆవిడ మృత్యు అని చెప్పటం లేదు, జాగ్రత్తగా. ఆవిడ మృత్యువు, ఆవిడేమో గడ్డి కప్పినటువంటి నుయ్యి అందులో పడిపోతారు అని చెప్పటం లేదు. అటువంటి ఒక ఉపమానం చెప్తే ఓహో ఇదన్నమాట భగవంతుడి యొక్క మాయాస్వరూపం ఈ విధంగా శనై ఉపయాతి దగ్గరగా లాగేస్తూ ఉంటుందన్నమాట అనేటువంటి ఆ భావాన్నే పెట్టుకోవాలి. ఏమండి ఇది స్త్రీలకు ఒక్కడికైనా? స్త్రీలే తృణై ఆవృత కోపం, లేకపోతే వీళ్ళు మాయామహాలు అంటే కాదు. పురుషుడు కూడా అంతే. ఇట్ ఈజ్ ఈక్వల్లీ అప్లికబుల్ టు పురుషుడ అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో ఈ విధంగా చెప్పాడు.
యాం మన్యతే పతిం మోహాన్మన్మాయాం వృషభాయతీం స్త్రీత్వం స్త్రీసంగతః ప్రాప్తో విత్తాపత్యగృహప్రదం. ఇప్పుడు ఈ పురుషుడు ఉన్నాడు చూసారా, ఈ జన్మలో ఉండేటువంటి మగవాడి రూపంలో ఉండేటువంటి పురుషుడు ఈ స్త్రీ సంగత్వం వల్ల స్త్రీలతో ఇంటరాక్షన్స్ ఎక్కువ అయిపోతూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఆ పురుషుడు ఈ జన్మలో మా పురుషాకారంలో ఉండేటువంటి ఆ జీవుడు వచ్చే జన్మలో స్త్రీ అయి పుడతాడమ్మా అని ఒక క్లారిఫికేషన్ ఒకటి ఇస్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఈ పురుషుడి యొక్క సాంగత్యంలో ఇన్వాల్వ్ అయిపోయినటువంటి స్త్రీ ఉంది చూసారా, అంటే ఆ జీవి స్త్రీ తత్వం కలిగినటువంటి ఆ సాధకుడు కానీ ఆ ప్రాణి లేకపోతే ఆ దేహి ఏం చేస్తాడంటే ఈ స్త్రీ వచ్చే జన్మలో అంటే వచ్చే జన్మ అంటే ఇమ్మీడియట్ జన్మని కాదు, ఎన్నో జన్మల్లో ఆ ప్రారంభ కర్మవశాత్తు ఎప్పుడు ఆ జన్మలు రావాలో ఆ జన్మల్లోకి ఈ పురుషుడి యొక్క సాంగత్యంలో మురిసిపోతూ ఉండేటువంటి స్త్రీ వచ్చే జన్మలో పురుషుడి కింద పుడుతుంది. ఈ స్త్రీ సాంగత్యంలో మురిసిపోతూ ఉండేటువంటి పురుషుడు స్త్రీ కింద పుడతాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడిన తరువాత అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ బంధాలు ఇంకా అటువంటి భావాలు ఉండవా అంటే ఉంటాయి. ఎందుకంటే ఈ సంగత్వం అనేటువంటిది వాసన రూపాల్లో సూక్ష్మ శరీరాల్లో ఉండిపోతాయి. మనకు ఉండేటువంటి ఇష్టాలు అయిష్టాలు ప్రేమలు ద్వేషాలు ఇవన్నీ కూడా వాసన రూపాల్లో ఉండిపోతాయి. ఉండిపోయేటప్పుడు ఈ సంగత్వం మీద బాగా మనసు ఉండేటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ అవి మళ్ళీ వాటిని తీర్చుకోవడానికని చెప్పి వీళ్ళు వాళ్ళ కింద వాళ్ళు వీళ్ళ కింద పుడతారు. పుట్టినప్పుడు అప్పుడు ఈ స్త్రీ పురుషుడి కింద పుట్టిందిగా. ఈ పుట్టినటువంటి ఈ పురుషుడు అంటే పూర్వజన్మలో స్త్రీ సంగత్వంతో ఈ జన్మెత్తినటువంటిది పురుషుడి కింద పుడితే ఆ స్త్రీ సంగత్వంలో ఉండేటువంటి పురుషుడు స్త్రీ కింద పుడితే ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే ఆ పురుషుణ్ణి తనకి ధనం కావాలని సంతానం కావాలని గృహం కావాలని అని చెప్పి అవి ఇచ్చేటువంటి భర్తగా భావిస్తూ ఉంటుంది. ఈ విధంగా మ్యూచువల్గా ఒకళ్ళనొకళ్ళతో ఈ లింక్ అనేటువంటిది పూర్వం యొక్క వాసనా బలాల వల్ల ఈ విధమైనటువంటి జన్మల పరంపరలు కలుగుతూ ఉంటాయమ్మా. అందువల్ల మొట్టమొదటి నువ్వు గ్రహించుకోవలసింది ఏమిటి అంటే ఇది మాయాస్వరూపమైనటువంటి విష్ణుమాయా విలాసిని మహామాయా మహాబల మాయా మధుమతి అనేటువంటి స్వరూపము అని మనము వాళ్ళల్లో ఉండేటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని ధ్యానం చెయ్యాలి అనేటువంటి ప్రాక్టీసు సాధన చెయ్యాలి అని చెప్పి దానికి మనకి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ కింద శ్రీరామకృష్ణ తర్వాత శారదామాతల యొక్క స్వరూపాల కింద మనకి కలియుగంలో చూపించారు. అని చెప్పిన తర్వాత ఇంకా కూడా ఏమన్నారంటే ఈ పురుషుడు ఉన్నాడు చూసారా, ఈ పురుషుడిని ఏమిటంటే మత్ మాయా, ఆ పురుషుడు మత్ మాయా, నా యొక్క మాయయే పురుషుడు. స్త్రీ తన మాయ అన్నాడుగా, ఇప్పుడు పురుషుడు కూడా తన మాయే. అందువల్ల ఏమవుతుంది ఈ రెండు మాయల యొక్క ఇంటరాక్షన్ వల్ల అటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ కోల్పోతున్నటువంటిది ఏమిటి అంటే భగవంతుడి యొక్క సాధన, భగవంతుడు సత్యం అనేటువంటి విషయాన్ని ఆ పరమ పదమైనటువంటి ఆ యోగ్యతను వీళ్ళు కోల్పోతూ ఉంటారమ్మా అని. ఆ విధంగా ఇది ఒకళ్ళకి కాదు ఇద్దరికీ సంబంధించినటువంటిది. ఎందుకు అంటే సృష్టి అంతా కూడా నా మాయ యొక్క విలాసమే, నా మాయ యొక్క స్థితే. కాబట్టి స్త్రీత్వం స్త్రీ సంగత, స్త్రీ సంగత్వం వల్ల స్త్రీత్వం పొందుతాడు. అదేవిధంగా మన్మాయా వృషభాయతీం, తరువాత నా మాయ వల్లే ఈ స్త్రీ పురుషుడి కింద పుడుతూ ఉంటుంది. ఇలాగ పుట్టేటప్పటికీ ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యి ఒకళ్ళ మీద ఒకళ్ళు మోహము బంధత్వాలు ఏర్పడుకునేటువంటి సిస్టమ్ అన్ని జీవులలోని కూడా వచ్చిందమ్మా అని చెప్పిన తర్వాత
ఇక ఇంకొక దాంట్లో ఇంకొక ఉపమానం చెప్తూ ఏం చెప్పాడంటే, ఓ విదురా, తమాత్మానో విజానీయాత్ అపత్య పత్యగ్రహాత్మకం దైవోపసాదితం మృత్యుం మృగయోర్గాయనం యథా. ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఒక కిరాతుడు ఉంటాడు, వాడు ఈ జంతువుల్ని పట్టడం కోసం అని చెప్పి ఒక తంబురా లాంటిది ఒకటి పెట్టి వాయిస్తూ ఉంటే ఆ గానం వినేసి ఈ మృగాలన్నీ వచ్చేటప్పుడు వాడు వల వేసి పట్టేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ స్త్రీ కింద పుట్టినటువంటి ఆ పురుషుడు ఆ భర్తతో ఏం చేస్తుంటాడంటే, ఈ ఇల్లు, తర్వాత సంతానం, తర్వాత రకరకాలైనటువంటి ఇంటరాక్షన్స్ అనేటువంటి పాటలలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వెళ్ళిపోతూ ఉండేటువంటి ఆ మాయ ఈ మృత్యువు అని ఆ స్త్రీ కూడా గ్రహించాలి. ఈ మాయ మాటలు, ఈ మాయ గానాలు ఇవన్నీ కూడా మృత్యు సమానమని చెప్పి ఆ స్త్రీ కూడా గ్రహిస్తుందమ్మా అని చెప్పాడు. రేపటి విషయంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.